నిన్నటి దినం సాయంత్రం డోన్ పట్టణం నందు రాబడిన సమాచారం మేరకు మేము ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. ఆ ఇద్దరు వ్యక్తుల దగ్గర 1100 గ్రాముల గాంజాయి దొరికింది మాకు. వారిద్దరు కూడా పత్తికొండ ఏరియాలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి వివరాలు వాళ్ళు పూర్తిగా చెప్పారు. దానికి సంబంధించి వివరాలు చెప్తే అతను మళ్ళీ ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు పేరు తెలియలేకపోతున్నాం. అతన్ని మేము క్యాచ్ చేసి మిగతా గాంజాయికి సంబంధించి ఎవరెవరు సప్లై చేస్తున్నారంతా కూడా మేము దానికి సంబంధించి సమాచారం తీసుకుంటాము. ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకతను ఉదయ్ అని ఉన్నాడు, ఇంకొక వ్యక్తి వచ్చేసి భరత్ చంద్ర అలియాస్ చింటూ అని ఉన్నాడు. వీళ్ళిద్దరు కూడా ఒకతను డిగ్రీ చదువుతున్నాడు, ఒకతను ఏమన్నా ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ చాలా కాలం నుంచి గాంజాయికి బానిసలయ్యి గాంజాయి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళే వేరే వాళ్ళ నుంచి తీసుకొచ్చి వీళ్ళు కొంతమంది పిల్లలకు కూడా ఇస్తూ ఉన్నారు. దాంట్లో గాలిగా అంటే ఉట్టిగా స్కూల్ బంద్ చేసి కాలేజ్ బంద్ చేసి ఉట్టిగా రోడ్ల మీద తిరిగేటటువంటి వ్యక్తులు ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు, కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరికీ వీళ్ళు ఇస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకుంటూ ఉంటారు, ఇలా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు గాంజాయిని. ఇలాంటి బ్యాచ్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేస్తున్నాము. తాగేవాళ్ళు సుమారు 15 నుంచి 20 మంది దాకా పేర్లు కూడా తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళని కూడా మేము తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా పంపించి ఏర్పాటు చేస్తున్నాము. ఇలా ఎవరైతే పిల్లలు గాంజాకి అలవాటు పడి మత్తు పదార్థాలకి అలవాటు పడి ఉన్నారో వాళ్ళందరి యొక్క పేరెంట్స్ దయచేసి గమనించాలి. వాళ్ళని ఏం చేస్తున్నారు, పిల్లలు ఎలా తిరుగుతున్నారు, ఎవరితో పాటు తిరుగుతున్నారు, గాంజా ఏమైనా తీసుకుంటున్నారా, తీసుకుంటే నా పిల్లోని ఎలా బాగు చేసుకోవాలని ఆలోచన చేసి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి బాగు చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. పోలీస్ పరంగా మేము వాటి మీద కఠిన చర్యలు తీసుకొని సిద్ధంగా ఉన్నాం. ఏ టైంలో అయినా సరే మాకు ఫోన్ చేసి ఇలాంటి సమాచారం అందిస్తే దీనికి సంబంధించి మేము వాటిని చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు మేము పట్టుకుంది కూడా వేరే వాళ్ళు ఇచ్చిన మంచి సమాచారం మేరకే వాళ్ళు మేము క్యాచ్ చేసి వాళ్ళ దగ్గర మేము సీజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి సమాచారం ఇస్తే డోన్ పట్టణానికి డోన్ ప్రజలు కూడా మీరందరూ కూడా మంచి చేసిన వాళ్ళు అవుతారు. వీళ్ళు పత్తికొండ ఏరియా నుంచి ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు. అతను ఎక్కడి నుంచి తెస్తున్నాడు అనేది మనకు ఇంకా తెలియాల్సి ఉంది. అతను మేము పట్టుకున్న తర్వాత మాకు పూర్తి వివరాలు వస్తాయి, అప్పుడు మీకు తెలియజేస్తాం. వీళ్ళు పాత కేసుల్లో ఏమీ లేరు. ఉదయ్ అనే అబ్బాయి మాత్రం ఇంతకుముందు నరసింహ అనే అతను పట్టుకున్నాం. మేము పట్టుకున్నప్పుడు 400 గ్రాములు సీజ్ చేశాము గాంజాని. దాంట్లో ఇతను కూడా కో-అక్యూజ్డ్గా ఉన్నాడు. ఇప్పుడు చింటూ అనే వ్యక్తి మాత్రం ఫస్ట్ టైం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మాకు ముద్దాయిగా ఇచ్చాడు. ఇతన్ని ఇప్పుడు ఇద్దరిని కలిసి అరెస్ట్ చేసి పంపిస్తుంది కోర్టు. కాలేజీకి పేరు డిగ్రీ చదువుతా అని చెప్పి అంటాడు భరత్ చంద్ర అయితే, కానీ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు. యాక్చువల్గా మేము అతను పట్టుకున్నప్పుడు కూడా కొద్దిగా గాంజా మత్తులోనే ఉన్నాడు. నిన్న సాయంత్రం పట్టినప్పుడు కూడా కొద్దిగా గాంజా సేవించే ఉన్నాడు. తీసుకొచ్చాము, దాని తర్వాత చేసినాము. ఇప్పుడు మేము రిమాండ్ పంపిస్తాం. ఇద్దరు కూడా డోన్ పట్టణానికి చెందిన వ్యక్తులే. వీళ్ళు సుమారుగా ఒక 3 సంవత్సరాలు చేస్తున్నారని చెప్తారు. అంటే ఎవరు భరత్ చంద్ర అనే అతను, చింటూ ఉదయ్ అనే అతను వచ్చేసి 2 years నుంచి చేస్తున్నా అని చెప్పాడు. అంటే మందు మధ్య సేవిస్తూ ఉన్నాము, వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉన్నాము. దాని తర్వాత ఇప్పుడు మేమే పర్సనల్గా వేరే వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళి తెచ్చుకుంటున్నాము. తెచ్చుకొని ఎవరిని అడిగిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. డబ్బులకి 100 రూపాయలు చిన్న పాకెట్లు, 200 రూపాయలు చిన్న పాకెట్లు. ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఐడెంటిఫై చేసుకున్నాము. త్వరలో వాళ్ళందరి మీద కూడా చర్యలు చేపడతాం. సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి.